గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో మళ్ళీ కూడా ఏదైతే ఈ తీర్పు వచ్చిందో కూడా హైకోర్టు ఏదైతే మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని కూడా ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా అటు టీజీపీఎస్సీ ని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. సో ఏమనుకుంటున్నారు, ఇక్కడ నిజంగా ఎక్కడ తప్పులు జరిగాయని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మేము గతం నుంచి కూడా మెయిన్స్ రాయకన్నా ముందు నుంచి కూడా చెప్తున్నాం, జీవో 29 ఉన్నప్పుడు కూడా ఆ జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట చాలా నల్ల జీవోగా ఉంది. దానిపైన కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఈ జీవోను బయటకు తీసుకురాకుండా అప్పుడు 8 నెలలు జాప్యం చేసి మమ్మల్ని అప్పుడు రోడ్ల పాలు చేసిండ్రు వీళ్ళు, ఈ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత మేము ముందు నుంచి గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం, మీరు తెలుగు మీరు ఏదైతే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్ గా చేయండి అని చెప్తే ఇప్పటి వరకు కూడా చేయకుండా దాన్ని మసిబూసి మారేడుకాయ చేసిన చందంగా వీళ్ళు చేశారు మేడం. హలో, చెప్పండి వింటున్నా. చేశారు. చేస్తూ అంటే ఇది ఎలా చేశారంటే, మేము గతం నుంచి కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు తీర్చి మీరు రాయండి, అనుమానాలు తీర్చి మీరు రిజల్ట్ ఇవ్వండి అని మేము చెప్పాం. కానీ ఎక్కడ కూడా అనుమానాలు తీర్చకుండానే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ ఇచ్చి దాదాపు మార్చిలో రిజల్ట్ వచ్చింది. దాదాపు ఆ రోజు నుంచి కూడా మేము కోర్టుల ద్వారా కొట్లాడుతా ఉన్నాం. చివరికి మిగిలింది ఏంటి, నిరుద్యోగులు గెలిచారు, ధర్మమే గెలిచింది. మీరు అన్యాయం చేయాలనుకున్నారు, మా నిరుద్యోగులకు అన్యాయం చేయాలనుకున్నారు, అన్యాయం కాదు, న్యాయమే గెలిచింది. అది కూడా మా కోర్టు ద్వారా గెలిచింది. ఈ రోజు ఇది మా విజయం కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగుల విజయం. అంటే ఒకటి రవికుమార్ గారు, ఇప్పుడు రీవాల్యుయేషన్ లో మళ్ళీ ఏమైనా మార్కులు ఎక్కువలు కానీ తక్కువలు కానీ మళ్ళీ ఇందులో కూడా మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు? అవసరమైతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అటు హైకోర్టు అంది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి మీరంతా రెడీగా ఉన్నారా? మళ్ళీ ఎగ్జామ్ అనలేదు మేడం, మళ్ళీ ఎగ్జామ్ అనలేదు హైకోర్టు. ఎప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అనలేదు, రీవాల్యుయేషన్ రీమెయిన్స్ పెట్టమని చెప్పింది. ఓకే, రీమెయిన్స్ పెట్టమని చెప్పింది. ఒకవేళ మీరు 8 నెలల లోపల రీవాల్యుయేషన్ చేయనట్టుంటే రీమెయిన్స్ పెట్టండి అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది మేడం.